गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्माकं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। वासुदेव। Forum for Truth Seekers, Satyanveshakula Brundamu, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulamu. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. Grantha Patanamu, Adhyayanamu, Avagahana, Atmadarshanamo Karyakramam.
ఇది మరలా మరలా చదవటంలో విశేషం ఏంటంటే, మనం నిద్రపోయే పద్ధతి ఒక క్రమ పద్ధతిలో నెమ్మది నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాం. అది మనకు తెలియకుండానే జరిగిపోతున్న ఆ స్థితులు. మరలా మేల్కాంచటం ఒక క్రమ పద్ధతిలో క్రమక్రమంగా పూర్తిగా మెలకువ వచ్చేస్తుంది. పూర్తిగా మేల్కొంటాం. ఇది ప్రతిరోజు మనకు జరుగుతూనే ఉంది ఈ పద్ధతి. ఇట్లా ఈ మేల్కాంచటంలో మేల్కాంచినప్పుడు ఆ రోజు జరుగుతున్నటువంటి సంఘటనకి సంబంధించి మనం ఎట్లా మేల్కొన్నామో దానికి తగ్గట్టుగా మనం అర్థం చేసుకోవటం, గ్రహించటం, మనం ఇతరులతో వ్యవహరించడం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అలాగే ఇది మనం ప్రతిసారి చదవటం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో, ఏ విషయం అయితే మనం వివరించుకోబోతున్నామో దాంట్లోకి మేల్కాంచటం అన్నట్టు అవుతుంది. ఒక క్రమ పద్ధతిలో. మనం సినిమా హాల్లోకి వెళ్ళాలి. ఒకే పద్ధతి గదా! టికెట్ కొనటం, ఆ గేట్ దగ్గర ఉన్న అతనికి టికెట్ చూపించటం, అతను లోపలికి పంపించటం. అక్కడ సీట్‌లో కూర్చోవటం. ఎప్పుడైనా గాని అదే పద్ధతి గదా! ఒక సినిమా మనం చూడాలంటే ఇది మనం అనుసరించాలి. ఒక్కోసారి ఒక్కో రకంగా ఉండదు గదా! అట్లాగే మనం సినిమాను చూడబోతున్నాం. చూడబోయటానికి ఒక క్రమ పద్ధతిలో మనం లోపలికెళ్ళి కూర్చుంటున్నాము. దానికి ఇది ఉపయోగపడుతుంది మనం. అందుకని మరలా మరలా దీన్ని చదవటం జరుగుతూ ఉన్నది. ఇలా ప్రశాంతంగా వింటూ ఉండండి చక్కగా. నెమ్మదిగా మన మనస్సు, బుద్ధి, ఆత్మ మొత్తం నెమ్మదిగా మనం ఎక్కడ కూర్చోవాలో అక్కడ అలా కూర్చుండిపోతాం. అక్కడి నుంచి ఆ చెప్పే విషయమంతా మన మనస్సులోకి, బుద్ధిలోకి అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయి అది అక్కడ ఎట్లా మేల్కాంచాలో ఆ విధంగా ఆయా విషయాలు మనలో మేల్కాంచడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రాతిపదికగా ఈ ముందు చదివేది మనకు ఉపయోగపడుతుంది. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము. 68వ పాఠము 31/8/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి
తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందింపబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్ కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బి గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం 5 proven facts 5 నిర్ధారిత అంశాలు అన్న దాని గురించి విషయాలు తెలుసుకుంటున్నాం. మనం నిన్న చెప్పుకుంటూ ఉండగా మధ్యలో ఆగిపోయింది. అంటే మనం ఇదంతా ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాము అంటే దేని ద్వారా చెప్పుకోగలుగుతున్నాం? ఆధునిక శాస్త్రవేత్తల యొక్క ప్రయోగాల ఫలితముగా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ ఫోన్ ద్వారా మనం ఈ విధంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. మనం ఏమి మాట్లాడుకున్నాము? ఈ శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు మనం నమ్మడానికి అంతగా లేదు.
కాబట్టి మనం ఋషులు వాళ్ళు చెప్పిన విషయాన్నే మనం ఆలోచించడానికి అవకాశం ఉంది అన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. మమ్మల్ని ఉపయోగించుకుంటూ మా పరిశోధనలు తీసివేస్తారా అన్నట్టుగా ఫోన్‌కి కోపం వచ్చిందనమాట. ఫోన్‌కి కోపం వచ్చి అది కనెక్షన్ కట్ చేసేసింది. అది జరిగుంటుందని అనుకుంటున్నానది. మనం వాళ్ళని వ్యతిరేకంగా ఏం చెప్పడం లేదు. అదే సమయంలో మనం భౌతికంగా ఆగిపోకుండా, స్థూలంగా ఆగిపోకుండా ఇదంతా రావడానికి మనకన్నా ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళకి. మనకన్నా ఈ ఈ పదార్థం యొక్క లోతుల్లోకి వెళుతున్నారు వాళ్ళు. మన కంటికి కనపడే దాని యొక్క లోతుల్లోకి, లోతుల్లోకి వెళ్లి వాళ్ళు పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇదంతా ఎలాగ ఏర్పడింది? మనం తెలుసుకోవడానికి ముందే ఇక్కడ ఉంది. ఇది ఉన్నట్టుగా మనం తెలుసుకోగలుగుతున్నటువంటి బుద్ధి మనకి ఏర్పాటు చేయబడింది. అంతా ఇట్లా జరుగుతుంది. ఏదో ఒకటి మొత్తాన్ని నడిపేది ఉన్నది. ఈ మొత్తంలోనూ ఉన్నదది అన్న భావన గూడా మనం ఒక పక్కన తీసుకొని వెళ్తూ ఉండాలి. అయితే ఆ భావనని పక్కన పెట్టేసి ఇదంతా మేము కనుక్కుంటున్నాము అన్నట్టుగా పూర్తిగా స్థూలానికే భౌతిక స్థాయిలోనే ఉండటం వల్ల అది అట్లాగా వద్దు అని మనం చెప్తున్నాం. కానీ వాళ్ళని తీసివేయటం లేదు. వాళ్ళు ఎంతో శ్రమ చేస్తున్నారు. వాళ్ళు ఇన్ టర్న్ ఏం చేస్తున్నారు? ఋషులు ఏదైతే చెప్పారో దాన్ని ధృవీకరిస్తున్నారు. ఇంకా బలం చేకూరుస్తున్నారు వాళ్ళు. ఋషులు అంతకుముందు చెప్పినది ఇలా ఉంది. అయితే మనం వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్ముదామన్న విషయంగానే ఉంది గానీ, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ వీళ్ళ యొక్క పరిశోధన వల్ల ఏమవుతోంది? అది అవును అనే స్థిర నిర్ణయానికి మనం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళ పరిశోధన ద్వారా. వల్ల సైంటిస్టులు చక్కగా చేస్తున్నారు. అయితే అక్కడితో ఆగిపోకుండా మొత్తానికి సంబంధించింది ఏంటో ఉందో అది కూడా గమనించాలి. అంటే తమ చుట్టూ భూమి 2 ప్రదక్షిణలు ఎలాగా చేస్తుందో మనం కూడా ప్రతి విషయాన్ని 2 కోణాల్లో నుంచి చూడాలి. ఒకటి మన చుట్టూ మనం తిరగటం అనేది ఉంది ఒకటి. 2 సూర్యుడి చుట్టూ తిరగటం అనేది ఒకటి ఉన్నది. మన చుట్టూ మనం ఈ భౌతిక స్థూలానికి, ఈ స్థూల జగత్తుకి పూర్తిగా భౌతిక స్థాయికి అన్నట్టుగా విషయము మనం గ్రహిస్తాము. అదే సమయంలో ఈ మొత్తానికి ఆధారంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా మనం దీనికి అప్లై చేసుకోవటం, సమన్వయం చేసుకోవటం, అన్వయించుకోవటం. అప్పుడు మనం త్వరగా ఆ అనుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుంది. అంటే నిన్న ఏం చెప్పుకున్నాం అంటే ఎగ్జాక్ట్ సైన్స్ ఈజ్ ఎ ఫికిల్ డేమ్. అంటే డేమ్ అంటే మనం మిస్ట్రెస్ ఆర్ హౌస్ మిస్ట్రెస్ ఆఫ్ హౌస్ కామన్ లేడీ. అంటే మనం ఒక గృహిణి లాగా ఒక సాధారణ గృహిణి ఎట్లాగైతే అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటుంది అన్నట్టుగా. అంటే అట్లా అన్నారు కానీ అభిప్రాయాలు మార్చుకునే పద్ధతి ఎవరికుంటే వాళ్ళు, అది పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. అంతేగాని ప్రత్యేకంగా స్త్రీకే విషయం అనేది కాదు. మనం స్థిరత్వం లేకుండా వాళ్ళ నిన్న ఒక మాట చెప్పాము, ఈ రోజు మళ్ళీ ఆ మాట కాకుండా ఇంకొక మాట చెప్తున్నాం. ఇట్లాగా స్థిరత్వం లేకుండా ఉండే భావన ఏదైతే ఉందో అటువంటి భావనతో ఈ సైంటిస్టులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఎఫెక్ట్స్ నుంచి చూస్తున్నారు వాళ్ళు. కాజు నుంచి చూడటం లేదు. కారణం నుంచి చూడకుండా కార్యం నుంచి చూడటం వల్ల, ఫలితాల నుంచి చూడటం వల్ల ఫలితాలు ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ ఉండేది. కారణము మార్పులకి గురి కాకుండా ఉండేది. అంచేత ఋషుల యొక్క దర్శనం ఎట్లాగా ఉంది? మార్పులకి ఏమాత్రం అవకాశం లేకుండా స్థిరముగా లక్షల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే చెబుతున్నారు. కాకపోతే మనం కాలానుగుణంగా మన మనోవికాసానికి అనుగుణంగా దాన్ని వివరించుకుంటున్నాం ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి. అదే మాటని
దాని యొక్క లోతుల్లోకి వెళ్ళి వివరించుకుంటున్నాం. అంతే తప్ప దాంట్లో ఏమాత్రము మార్పు లేదు. ఆ చెప్పిన విషయంలో, ఆ స్టేట్మెంట్‌లో ఏమాత్రము మార్పు లేదు. కానీ ఈ సైంటిస్ట్ దగ్గరికొచ్చేటప్పటికల్లా, శాస్త్రవేత్తల దగ్గరికి, భౌతిక శాస్త్రవేత్తల దగ్గరికి ఎప్పటికప్పుడు అవి మార్పులకి గురవుతూ ఉన్నాయి వాళ్ళ సిద్ధాంతాలన్నీ. ఎందుకంటే మనం ఆ మనో వికాసానికి అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి పరికరాల యొక్క ఇది పెరగటం వల్ల, టెక్నాలజీ పెరగటం వల్ల, దాని ద్వారా మరింత లోతుగా గ్రహించేటప్పటికల్లా ఇంకా కొత్త విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. అట్లా జరుగుతూ ఉన్నది. అయితే ఈ రెండింటిని సమన్వయం చేస్తూ మనకి సీక్రెట్ డాక్టర్‌నిచ్చారు. ఋషుల దర్శనము, శాస్త్రవేత్తల పరిశోధన, ఈ రెండిటిని సమన్వయం చేస్తూ మనకి సీక్రెట్ డాక్టర్‌నిచ్చారు. అంతేగాని ఎవరిని తోసేయటం లేదిక్కడ. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటం లేదు. సమన్వయం చేయటం. ఎందుకంటే వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళ వికాసాన్ని అనుసరించి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళ పరిశోధనా అంశాలని బయటకు వెల్లడి చేస్తున్నారు. ఈ రెండిటిని సమన్వయం చేయటం ఈశ్వరశిష్ట్స్ యొక్క బాధ్యత. దివ్య ప్రబోధితాత్ములు అంటే ఈ గుప్త విద్యకు సంబంధించి ఎవరైతే అధ్యయనం చేస్తున్నారు వాళ్ళు ఈ రెండిటిని సమన్వయం చేసుకోవటం, తోసివేయటం కాదు మనం. ఎందుకంటే అక్కడి నుంచి మాట్లాడుతున్నది మొత్తానికి సంబంధించింది ఏది ఉందో అదే అక్కడ నుంచి మాట్లాడుతున్నది. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నది మొత్తానికి సంబంధించేది ఉందో అదే. ఇప్పుడు అక్కడి నుంచి అలా మాట్లాడారంటే దాంట్లో ఉన్న విషయం ఏంటి? ఇక్కడి నుంచి ఇలా మాట్లాడుతున్నారంటే దీంట్లో ఉన్న విషయం ఏంటి? ఈ రెండిటిని మనం సమన్వయం చేసుకోవాలి. ఇట్లా న్యూట్రల్ చేయటం. ఇట్లా అండ్ ఎగ్జాక్ట్ సైన్స్ ఇస్ ఎ ఫికల్ డేమ్. స్థిర బుద్ధి లేకుండా చంచలంగా ఉంటున్నాయి వాళ్ళ యొక్క పరిశోధనలు. ఒక నిర్ణయానికి ఒక 100 సంవత్సరాల క్రితం ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతానికి ఇప్పటికి ప్రస్తుత కాలంలో చెప్పినటువంటి సిద్ధాంతానికి కొంత తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా చంచలంగా ఉంటున్నాయి అన్నమాట. యాజ్ వి ఆల్ నో బై ఎక్స్పీరియన్స్, ఆకల్టిజం నోస్ అండ్ టీచర్స్ డిఫరెంట్లీ. ఆకల్టిజం దగ్గరకు వచ్చినప్పటికల్లా గుప్త విద్యకి సంబంధించి, ఈ గుప్త శాస్త్రానికి సంబంధించి, ఈ దివ్య జ్ఞానానికి సంబంధించి ఇలాంటి విషయాలన్నీ ఋషుల దర్శనం ద్వారా అందినాయి మనకి. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మనకు అందినాయి. దీంట్లో పరిశోధనలు ఏం లేవు ఋషుల దగ్గర. కాకపోతే కొంతమంది ఒక చోట చేరి వాళ్ళకి ఆ అందిన దర్శనాలని సమీక్షించుకుని దాదాపు అందరికి ఒకేలాగా అందినాయి దర్శనాలు. వాటిని స్థిరీకరించుకుంటూ వచ్చారు కాలానుగుణంగా. అందుకే వ్యాసులు వారు ఏం చేశారు, ఆ వేదంను 4 భాగాలుగా ఈ కలియుగం మొత్తానికి సంబంధించి ఉపయోగపడేటట్టుగా ఒక శిలలాగా మనకి 4 భాగాలు చేసి మనకు అందించారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంతకుముందు త్రేతాయుగంలో ఒక పద్ధతిలో వేదం ఉండేది. అంతకుముందు ద్వాపరయుగం, అంతకుముందు కృతయుగంలో ఒక పద్ధతిలో ఉండేది. అక్కడ ఆ యుగంలో ఉన్నటువంటి మానవాళికి వాళ్ళ వికాసానికి అనుగుణంగా ఆ వేదము ఆ విభాగాలతో వాళ్ళు నేర్చుకోవడం జరిగింది, వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అట్లా కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. అంతే తప్ప ఉన్నదాన్ని మార్చడం లేదు, మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లేకపోతే మళ్ళీ ఆ కృతయుగంలో ఏదైతే ఉందో వేదము, ఇప్పుడు కలియుగంలో కూడా అదే వేదం ఉంటే మనం దాన్ని అందుకోలేం, పక్కన బారేస్తాం. దాంతో ఆ భగవంతుడి యొక్క అనుభూతి, భగవద్ అనుభూతి, ఈ సృష్టి రహస్యాలకు సంబంధించిన విషయాలకు దూరం అయిపోతాం. అందువల్ల అట్లా కాకుండా ఎప్పటికప్పుడు మన యొక్క మానవాళి యొక్క
ఎదుగుదలని, వికాసానికి అనుగుణంగా అవి కూడా మార్పు చేస్తూ మనకు అందుబాటులోకి ఎప్పటికప్పుడు ఉంచుతున్నారు ఋషులు ఒకవైపు నుంచి. సో occultism knows and teaches differently as it has done from time immemorial. పురాతన కాలం నుంచి, అత్యంత పురాతన కాలం నుంచి, అంటే సృష్టి ప్రారంభం నుంచి, సృష్టి ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు. సృష్టి ప్రళయము ఎన్నిసార్లు జరిగిందో తెలియదు మనకి. ఎన్నిసార్లు సృష్టి జరిగిందో, ఎన్నిసార్లు ప్రళయానికి వెళ్ళిపోయిందో, ఎన్ని మన్వంతరాలు గడిచిపోయినాయో, ఎన్ని కల్పాలు గడిచిపోయినాయో, ఎన్ని 100 సంవత్సరాలు బ్రహ్మాయుర్దాయం అయిపోయిందో, మరలా కొత్త బ్రహ్మ వచ్చాడు. అనంతం ఈ అనంత కాలంలో ఎప్పటి నుంచో అది ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా తీసుకుంటూ మనకి బోధించడం చేస్తూ ఉంది ఆకల్టిజం. మార్పులకి గురి కాకుండా విషయం మాత్రం అదే, పద్ధతి అదే. ఈ సృష్టి రహస్యాలు, సృష్టి ఎలాగ ఆవిర్భవిస్తుంది, బ్రహ్మాండోత్పత్తి క్రమం ఎలాగుంటుంది, మానవోత్పత్తి క్రమం ఎలాగుంటుంది, ఈ మొత్తానికి సంబంధించిన ఆయన సంకల్పం ఏంటి, ఆ సంకల్పం యొక్క ఉద్దేశం ప్రకారం అణువు మొదలుగా సూక్ష్మంగా ఉన్నటువంటి అక్కడి నుంచి స్థూలానికి దిగి, స్థూలంలోనే ఆ సూక్ష్మానికి సంబంధించినటువంటి ఆ ఏకత్వ అనుభూతిని ఇక్కడ పొందడము అన్నట్టుగా. ఫ్రమ్ టైమ్ immemorial, from Manu and Hermes down to Paracelsus and his successors. ఈ సీక్రెట్ డాక్టర్ను రాసే టైంలో అప్పటి తత్వవేత్తలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అలాగే భారత సనాతన ధర్మానికి సంబంధించి మనువు, అలా గ్రీకుకి సంబంధించి గ్రీకు పురాణ దేవతకి సంబంధించి హెర్మిస్, ఆయన ఏంటంటే హెరాల్డ్ ఆఫ్ ద గ్రీక్ గాడ్స్. హెర్మిస్ అంటే, హెరాల్డ్ అంటే మొత్తం ఆ దేవతా సమూహానికి సంబంధించి ఒక దూత లాంటి వాడు అన్నమాట. ఒక దూత అంటే వాళ్ళు జరగబోయేది ఏంటో ముందే ప్రకటిస్తూ ఉంటాడు అనమాట ఆయన. హెరాల్డ్ అంటే ప్రకటించేవాడు, ప్రొక్లైమ్ చేసేవాడు అనమాట. వాళ్ళు ఏం చేయబోతున్నారో, రాబోయేది ఎలాగ ఉంటుందో ఆ విషయాలన్నీ ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ముందే ఈయన ద్వారా బయటికి వెల్లడి చూపిస్తున్నారు అనమాట. అంటే చాటింపు వేసినట్టుగా. ఇప్పుడు పంచాయతీల్లో, వీటిల్లో, గ్రామాల్లో ఏదో జరగబోతోంది, దాన్ని చాటింపు వేయిస్తారు. ఫలానా రోజున ఫలానా దేశం జరుగుతుంది, దానికి అందరూ రండాను, ఏదో ఒకటి మొత్తానికి ఆ జరగబోయే దాన్ని చాటింపు వేయించడం అనేది ఒకటి పద్ధతి ఉంది. అటువంటిది ఈ హెర్మిస్ ద్వారా ఆ దేవతల యొక్క మొత్తం విషయానికి సంబంధించి ఏం చేయబోతున్నారో అది ఈయన ద్వారా చాటింపు వేయించేవాళ్ళు అనమాట. అట్లా హెర్మిస్ అనేవాళ్ళు పైన ఉన్నాడు. అది గ్రీకు దేవతల పురాణ కథల ప్రకారం. ఇవన్నీ ఏంటంటే పురాణాల్లోకి తీసుకొచ్చారు పొడుపు కథలుగా. డౌన్ టు పారాసెల్సస్ అండ్ హిజ్ సక్సెసర్స్. మనకి తర్వాత వచ్చినటువంటి ఈ మధ్య కాలంలో తత్వవేత్తలు, పారాసెల్సస్, ఆయన నుంచి ఆయన అనుయాయులు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ మాదిరిగా ఆకల్టిజం ని బోధించిన వాళ్ళు. ఇది మన ఋషుల దర్శనాన్ని ఇంకొక పద్ధతిలో మనకి బోధించిన పద్ధతి అదంతా. ఒకవైపు సైంటిస్టులు, వీళ్ళిద్దరి మధ్యన మనం దేన్ని నమ్మాలి, ఏది మనం అనుసరించాలి అన్నట్టుగా మనం ఇక్కడ ప్రశ్న వేశారు. Thus Hermes, the thrice great Trismegistus says, హెర్మిస్ ఏంటంటే గ్రీక్ గాడ్స్ యొక్క హెరాల్డ్. ఆయనకి సమానంగా పురాణ కథలు ఈజిప్షియన్ కి వెళ్ళేటప్పుడు కల్లా తోత్ అన్న ఆయన ఉంటాడు అక్కడ, తోత్ అని. అలాగే రోమన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా మెర్కురీ, అంటే బుధుడుకి సంబంధించింది అన్నట్టుగా, బుద్ధికి సంబంధించింది. శాస్త్రం, ఆర్ట్స్, సైన్స్,
వీటన్నిటికి సంబంధించిన మూలానికి సంబంధించిన వాళ్ళనమాట. వాళ్ళ నుంచి అలా బహిర్గతం అవుతూ ఉన్నది. ఈ స్థూలానికి, ఈ భూలోకంలో ఉన్న మానవులకి వాళ్ళ నుంచి అలా బహిర్గతం అవుతూ ఉన్నదని. వాళ్ళు పంపించే వాటిని అందుకొని ఇక్కడ సైంటిస్టులు మేము కనిపెట్టామని చెప్పి అంటే ఆ కాలానుగుణంగా వాళ్ళు కొన్ని ప్రసారం చేస్తూ ఉంటారు. భావ ప్రసారం. ఆ మైండ్ ద్వారా, బుద్ధి ద్వారా అలాగ ప్రసారం చేస్తూ ఉంటే వాళ్ళు. ఇక్కడ మనకొచ్చేటప్పటికల్లా సైంటిస్ట్ ఒకళ్ళు ఎవరో ఒకే విషయం ఆ విషయానికి సంబంధించి నిరంతరం పరిశోధనలో ఉంటాడు. దాంతో ఏమైంది? వాళ్ళతో కనెక్ట్ అయినట్టు అయిపోతుంది. దాంతో మనం ఆహ్, దాన్ని వెంటనే రిసీవ్ చేసుకోగలుగుతాడనమాట. మిగతా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. ఆయన మాత్రం ఆ పనిలో ఉన్నాడు. అందువల్ల ఏంటి వెంటనే దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. మేడం క్యూరీ ఉంది. ఆమె ఒక విషయం మీద పరిశోధన చేస్తూ ఉంది. తన జీవితం మొత్తం ఇక అదే విషయంగా, అదే పనిగా చేసేటప్పటికల్లా ఆమె ఏమైతే ఆలోచిస్తూ ఉన్నదో, ఏదైతే పరిశోధనలు చేస్తూ కనుక్కోవాలని చూస్తూ ఉన్నదో, వాళ్ళు పంపిన ప్రసారం వెంటనే ఈమె అందుకోగలిగింది. అందుకని అప్పుడు ఈమెకి స్ఫురించింది. ఓహ్! ఈ విషయం ఇది. వెంటనే ఆ పరిశోధన ఫలితాన్ని అందరికి వెల్లడి చేసింది. అక్కడి నుంచి ఇంకా పరిశోధనలో ఇంకా మరింత వేగం పెరగటం. ఆ విషయానికి సంబంధించి అందరికీ ఉపయోగపడేటట్టుగా చేయటం జరిగింది. అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఇట్లాగ ఉన్నదాన్నేంటంటే, ఈ దేవతా గణాల్ని, దేవతా సమూహాల్ని మనం పురాణ కథల్లోకి తీసుకొచ్చారు పొడుపు కథలుగా. దాన్ని బట్టేంటంటే గ్రీక్ గాడ్స్‌కి సంబంధించిన హెరాల్డ్ ఎవరైతే ఉన్నారో హెర్మిస్, ఇగో ఆయన ఏం చెప్పారో అనేది ఓహ్ మై సన్ ఆయన చెప్పినట్టుగా ఏంటి, ఈ పైథాగరస్ కన్నా ముందు ఇంకా ఉన్న తత్వవేత్తలు, దార్శనికులు, ద్రష్టలు, ఇలా దర్శనాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళు లిఖించి ఉన్నారనమాట. ఈ మాదిరిగా ఉంది. ఈ మాదిరిగా ఆయన చెప్తున్నారు అన్నట్టుగా. దాని నుంచి తీసి మనకి సీక్రెట్ డాక్టర్‌లు మనకిచ్చారు. ఓహ్ మై సన్ మ్యాటర్ బికమ్స్ అంటే మ్యాటర్ బికమ్స్ అంటే అంతకుముందు ఉన్నదది. మ్యాటర్ బికమ్స్ ఫార్మర్లీ ఇట్ వాస్ అంతకుముందు ఉంది. ఒక మట్టి ముద్ద అన్నట్టుగా. మట్టి ముద్ద ఏ రూపానికి అవుతుందో తెలీదు. ఆ మట్టి ముద్దతో ఏ రూపమైనా చేయొచ్చు మనం. ఆ మూస తయారు చేసుకొని, ఆ మూసలో ఆ మట్టి పోసామంటే, ఆ విగ్రహం వచ్చేస్తుంది. ఆ రూపం వచ్చేస్తుంది. బట్ ఫలానా రూపానికే ఈ మ్యాటర్ అన్నది లేదు. ఈ మ్యాటర్‌ని, ఈ పదార్థాన్ని ఆ సూక్ష్మ పదార్థం ఏదైతే ఉన్నదో, దాన్ని ఏ రూపానికైనా ఉపయోగించుకునేటట్టుగా అది సిద్ధంగా ఉందక్కడ. సృష్టి ప్రారంభంలోనే సృష్టికర్తతో పాటు సిద్ధంగా ఉందన్నమాట. అందుకే మనకేంటి మనకి వన్ రియాలిటీ ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వం, పరమాత్మ ఆయన యొక్క 2 ముఖాలుగా ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. పదార్థము ఇక్కడ ఉంటే ప్రకృతి, పురుషుడు. ప్రకృతి అంతా రూపానికి సంబంధించిన పదార్థంగా. రూట్ సబ్స్టెన్స్ అన్నమాట. మూల పదార్థం. మూల పదార్థం అది. దేనికైనా అది ఉపయోగపడేటట్టుగా ఉంటుందన్నమాట. సో, ఓ మై సన్ అంటే ఈ మానవాళికి చెప్తున్నారన్నమాట. ఆ హెర్మిస్. ఓ మై సన్ అంటే తండ్రి కొడుక్కి ఎలాగైతే ఆప్యాయంగా బోధ చేస్తాడో కూర్చోబెట్టి, అలాగా ఈ మానవాళ్ళందరినీ కలిపి ఓ మై సన్ అని అంటున్నాడాయన.
మ్యాటర్ బికమ్స్. ఈ మ్యాటర్ గురించి చెప్తున్నారు. మ్యాటర్ మనం ఒక రకంగా అనుకుంటున్నాం, ఇది నశించిపోయేది, ఇది జీవం లేనిది. పదార్థం అంటే మనకేంటి, జీవం లేదు, నశించిపోతుంది అని భావిస్తున్నాం మనం. కానీ సృష్టికి ముందే ఉన్నది. సృష్టి ప్రారంభంలోనే, సృష్టి ప్రారంభింపక ముందే మూల పదార్థంగా అది అక్కడ ఉన్నది. అక్కడి నుంచి వచ్చింది ఈ పదార్థం. ఈ రూపానికి సంబంధించి ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇది రూపాంతరం చెందుతుందే తప్ప నాశనం అంటూ లేదు ఇక్కడ సృష్టిలో. అలాగే నిర్జీవము అంటూ లేదు. సమస్తము జీవంతో, చైతన్యంతో తుణికిసలాడుతున్నది. చైతన్యంతో నాశనమైనట్టు మనకు అనిపిస్తున్నా కానీ అది రూపాంతరం చెందుతుంది, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది అది ఎక్కడి నుంచో వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నది. మళ్ళీ అవసరమైనప్పుడు ఈ రూపాన్ని తీసుకుంటూ ఉన్నది. మ్యాటర్ బికమ్స్, ఫార్మర్లీ ఇట్ వాజ్. ఇప్పుడు మ్యాటర్ ఇప్పుడు ఒకటి ఉన్నది అంటే అర్థం ఏంటి, అంతకు ముందు ఇంకొక రూపంలో ఉంది అది. ఫార్మర్లీ ఇట్ వాజ్. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా సృష్టింపబడటం అనేది ఉండదు. ఏదైనా కానీ ఇప్పుడు మన కంటికి ఎదురుగా ఈ క్షణంలో మనకి కనపడింది అంటే అది ఎన్నో స్థితులు దాటి మన దగ్గరకు వచ్చింది అది. సో అంతకుముందు ఉన్నది అది, ఇట్ వాజ్. ఇప్పుడు మనకెదురుగా బికమ్స్, ఇప్పుడు జస్ట్ వచ్చింది అన్నట్టుగా. తల్లి గర్భం నుంచి శిశువుని ప్రసవించింది అంటే అంతకుముందు శిశువు ఇప్పుడే కదా మనం చూస్తున్నాము. కానీ అంతకుముందు మరి తల్లి గర్భంలో 9 నెలలు ఉంది. ఇంకా అంతకుముందు శుక్రశోణితాలు కలిసి తల్లి గర్భంలో జరిగింది అది. ఇంకా అంతకుముందు తండ్రి దగ్గర ఉంది అది శుక్రముగా, అంటే ఆలోచనగా. ఇంకా అంతకుముందు కారణ లోకంలో ఉన్నాడు ఆ జీవుడు. ఇట్లా ఎక్కడెక్కడో ఇలాగా వెనక్కి వెళితే మళ్ళీ ప్రారంభంలోకి వెళ్తాం, మళ్ళీ ఆ రూట్ వన్ రియాలిటీలోకి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి ఫార్మర్లీ ఇట్ వాస్, నౌ ఇట్ బికమ్స్. ఫర్ మ్యాటర్ ఈస్ ద వెహికల్ ఆఫ్ బికమింగ్. సృష్టికి ఈ రెండు మనకి రైలు వెళ్ళాలంటే 2 పట్టాలలాగా సృష్టి ఇదంతా రావాలి అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్, అంటే ఉపాధి, ఆ ఉపాధిని ఆశ్రయించినటువంటి చైతన్యం, జమిలిగా ఈ 2 ఉంటేనే అది ముందుకు నడుస్తూ ఉంటుంది వ్యవహారం. సృష్టి అంతా ఇలాగా వచ్చింది. అయితే మ్యాటరు స్పిరిట్ రెండు వేరుగా ఉన్నాయా అంటే ఈ 2 మళ్ళీ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఒకటి దగ్గర నుంచే వచ్చింది. ఒకడే 2గా విభజింపబడ్డాడు. మనకి ఎట్లాగైతే శుక్రశోణితాలు కలిసి ఒక బిందువు ఏర్పడింది తల్లి గర్భంలో, అది 2గా చీలింది, తర్వాత 4 అయింది, 8 అయింది, అట్లాగా అయిపోయింది. అది మొదటగా ఉన్నది ఒకటే. అట్లాగా వన్ రియాలిటీ స్పిరిట్ అండ్ మ్యాటర్ గా ఆయన సంకల్పము ఆయన అనేటప్పుడు కల్లా సంకల్పము ప్రకృతిగా అయిపోయింది. అంటే ఆ రూపం ఏర్పడింది. రూపం కావాలి కదా, ఉపాధి. ఆయనకు ఉపాధి సంకల్పము అన్నట్టుగా, సంకల్పము ప్రకృతిగా వచ్చేసింది. దానికి చైతన్యంగా పురుషుడు. పురుషుడు ప్రకృతి, చైతన్యము రూపము, ఉపాధి. అక్కడ అలాగా బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ 2 దర్శనం ఇస్తాయి మనకి. అయితే ఈ 2 వేరుగా అంటే కాదు. మరి చైతన్యమే రూపమే చైతన్యం. అందుకే అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి ప్రతిపాదించింది పార్వతీ పరమేశ్వరుడు. ఫార్మర్లీ ఇట్ వాస్, ఫర్ మ్యాటర్ ఈస్ ద వెహికల్ ఆఫ్ బికమింగ్. ఒకటి ఉపాధి లేకుండా, రూపం లేకుండా
చైతన్యము, జీవము అనేది మనకి కుదరని పని. బికమింగ్ ఈస్ ద మోడ్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ద అన్‌క్రియేట్ అండ్ ఫోర్సీయింగ్ గాడ్. గాడ్ ఏంటి, మన భగవంతుడు తన సంకల్పం ద్వారా అవ్వబోతున్నాడు. బికమింగ్ సృష్టిగా మారబోతున్నాడు. సో బికమింగ్ ఈస్ ద మోడ్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ద అన్‌క్రియేట్ అండ్ ఫోర్సీయింగ్ గాడ్. Having been endowed with the germ of becoming, matter is brought into birth. ఆయన ఆ సంకల్పం లేదనుకోండి, ఇంకేమీ లేదు, ఎక్కడిదక్కడే గప్చిప్ సమ్మార్గుడ్ అన్నట్టు ఉంటుంది. గప్చిప్ ఏం లేదు. సంకల్పం బయలుదేరేటప్పుడు కల్లా మ్యాటర్ యొక్క అవసరం ఏర్పడింది, ఉపాధి యొక్క అవసరం ఏర్పడింది. వాహకం కావాలి. మనం వెళ్దాము. మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి వెహికల్ గురించి కానీ ఏటి గురించి ఏమీ లేదు. మనం ఒక చోటకు వెళ్ళాలి అనేటప్పుడు కల్లా వెహికల్ అవసరమైంది, మనకు వాహనం అవసరమైంది. సైకిల్ మన స్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి సైకిలో, బండో, కారో ఏదో ఒకటి వాహనం. ఎప్పుడు అవసరమైంది అది? బయటికి అన్నప్పుడు, మనం ఒక సంకల్పం వచ్చినప్పుడు. లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఇంకేం లేదు, వాహనం లేదు, మనకి వాహనం అవసరం లేదు మనకి. అట్లాగే ఆయన సంకల్పం లేదు, మెదలకుండా ఉంటాడు, అంత ఏమి లేదు. కానీ ఆయన ఏంటి? బికమింగ్ అవుదాం అనుకుంటున్నాడు, సృష్టిగా మారాలనుకున్నాడు ఆయన. దాంతో ఏమైంది? వాహనం అవసరమైంది. అందువల్ల ఆయన గరుత్మంతుడు వాహనం అన్నట్టుగా ఆయన మనకి చెప్పాడు. అందుకే ప్రతి దేవతకి ఒక వాహనం ఉంటుంది. మ్యాటర్, వాహనం అంతా మ్యాటర్ అన్నమాట. ఉపాధి సంకేతమయంగా ఉంటున్నాయి. పురాణ పాత్రలన్నీ కూడా సంకేతమయంగా. Having been endowed with the germ of becoming, matter is brought into birth. మ్యాటర్ రావాల్సిన అవసరం ఏర్పడింది, పదార్థము రావాల్సిన అవసరం ఏర్పడింది. ఫర్ ద క్రియేటివ్ ఫోర్స్ ఫ్యాషన్స్ ఇట్ అకార్డింగ్ టు ద ఐడియల్ ఫార్మ్స్. మరి ఈ పదార్థాన్ని ఏ పద్ధతిలో దాన్ని ఉపయోగిస్తున్నారు? ఈ ఐడియల్ గానే, అంటే పురుషుడు అని ఏదైతే ఉందో, ఆ చైతన్యం అని ఏదైతే ఉందో దానికి అనుగుణంగా, దాని భావాలకు అనుగుణంగా. ఈ అనేక రూపాలన్నీ ఎందుకు వచ్చినాయి? ఆ రూపాల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క భావానికి తగ్గట్టుగా, ఆ చైతన్యం యొక్క వికాసానికి అనుగుణంగా, ఆ చైతన్యం ఎంతవరకు బహిర్గతం అవటం, వ్యక్తం అవ్వాలి అని అనుకుందో అంతవరకు ఆ రూపానికి సంబంధించి దాని వరకు అలాగా రూపం ఏర్పడుతూ ఉంది. సో అకార్డింగ్ టు ద ఐడియల్ ఫార్మ్స్, మ్యాటర్ నాట్ ఎట్ ఎంజెండర్డ్ had no form. మొదట్లో దానికి ఏమీ రూపం లేదు, ముద్ద అంతే, ఒక ముద్దగా ఉంది, మట్టి ముద్దగా ఉందన్నమాట. పదార్థము ఒక ముద్దగా ఉన్నది. దాన్ని కావలసిన విధంగా మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క దానికి దాని అవసరానికి తగ్గట్టుగా చైతన్యాన్ని, ఆ జీవం ఏదైతే ఉందో దాన్ని నడుపుతున్నటువంటి ఆ ఉపాధిని నడిపే జీవము యొక్క భావాలకు అనుగుణంగా ఆ రూపం తయారవుతూ ఉన్నది. మ్యాటర్ కూడా శాశ్వతము అని చెప్పడం కోసం ఇదంతా. ఈ సృష్టిలో ఏది అశాశ్వతము అన్నది లేదు, సమస్తము శాశ్వతమే. రూపాంతరము, స్థితి భేదము, రూపాంతరము, ఇది ఇంకొక దానిగా మారుతుంది. అందుకనే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, తన ఉనికిని చాటుకోవటం కోసం, తన ఉనికిని కాపాడుకోవటం కోసం మనం స్ట్రగుల్ చేయాల్సిన పని లేదు, పోరాటం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇది పోతుంది అంటే అర్థం ఏంటి? ఇంకా మరింత ముందుకి అభివృద్ధిలోకి వెళ్తున్నాం మనం. ఇది అక్కర్లేదు ఇక మనం.
అభివృద్ధిలోకి వెళ్ళేటప్పుడు వాడు ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఒక గదిలో ఉన్నవాడు కాస్త ఏమయ్యాడు, ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. ఇంకా ఈ గది అవసరమా వాడికి? అయ్యో, నాకు మొదట్లో ఈ గది చాలా అచ్చి వచ్చింది, లేకపోతే ఈ గది నాకు చాలా సహాయం చేసింది, అందుకని ఈ గదిని ఇలాగే ఉంచుదాం అని అనుకుంటాడా వాడు? ఈ గదిలోనే ఉందాం మనం అనుకుంటాడా? లేదు. ఒక గదిలో ఉన్నవాడు పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. వాడు ఆర్థిక పరిస్థితి మారిపోయింది. వాడి పరిస్థితికి అనుగుణంగా రూపాలు మారిపోతుంటాయి. ఉపాధి మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ గది ఏమైంది? అంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లోకి వెళ్ళిపోయింది. అది రూపాంతరం చెందింది అంతే. అది నాశనం కాలేదు. ఏది నాశనము అనేది ఈ సృష్టిలో లేదు. మొత్తం సమస్తం కూడా శాశ్వతంగా ఉండేవే. కాబట్టి మరణం గురించి మనకి ఒక చక్కటి స్పష్టమైన అవగాహన మనకి ఇవి వినడం ద్వారా, వీటిని తెలుసుకోవటం ద్వారా మనకి కలుగుతుంది. మరణము లేదు కదా ఇక. స్థితి భేదము, రూపాంతరము. మరణము అంటే ఇంకా అభివృద్ధిలోకి మరింత ముందుకు వెళ్ళటానికి అవకాశం అది. ఇంకొక రూపం తీసుకుని, ఇంకొక జన్మలో ఇంకొక రూపం తీసుకుని ఇంకొంచెం ముందుకి వెళ్ళటం కోసం. ఎందుకంటే మనం ముందుకి అభివృద్ధి చెంది దివ్యమానవుడుగా మారాల్సిన అవసరం ఉంది. మ్యాటర్ నాట్ ఎట్ ఎంజెండర్డ్ హ్యాడ్ నో ఫామ్. మ్యాటరు రూపంలోకి రాకముందు ముద్దగా ఉన్నదే ఒక మూల పదార్థంగా అక్కడ రూపం ఏమి లేదు దానికి. హ్యాడ్ నో ఫామ్. ఇట్ బికమ్స్ వెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు ఆపరేషన్. ఎప్పుడైతే దాన్ని ఉపయోగించుకుంటున్నామో ఒక రూపంలోకి వచ్చేసింది. మరి ఇది మళ్ళీ దాన్ని తీసేసాము, ఆ రూపాన్ని తీసేసాము. ఎక్కడికి వెళ్ళింది అది? మళ్ళీ ఆ మూల పదార్థంలోకి చేరిపోతుంది. అంతేగాని నాశనం అవటం అనేది ఏం లేదు. ఆ ముద్దలో ఆ మూల పదార్థం ఏదైతే ఉందో ఎల్లప్పుడూ ఉండేది. దాంట్లో నుంచి కొంచెం చేసి కొంతకాలం వాడాము అది. ఇంకా దాని అవసరం తీరిపోయింది. ఆ రూపం తీసేసాం. రూపం తీసేటప్పుడు కల్లా అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఆ మూల పదార్థంలో చేరిపోయింది. మనం జంతు స్థితిలో చూసాం మనం. ఈ జంతువులు ఏంటి, ఒక్కొక్క జాతి జంతువుకి సంబంధించి సామూహిక ఆత్మ ఉంటుంది. ఆ సామూహిక ఒకే ఆత్మ, ఒక సింహం ఉంది, లేకపోతే ఒక గుర్రం ఉంది. ఆ గుర్రానికి సంబంధించి ప్రపంచంలో ఉన్న గుర్రాలన్నిటికీ కలిపి ఒక ఆత్మ. ఏ గుర్రమైనా కానీ చనిపోతే మళ్ళీ ఆ ఆత్మలోకి చేరిపోతుంది. ప్రపంచంలో ఉన్న ఏ గుర్రం ఎక్కడ చనిపోయినా మళ్ళీ అక్కడికి చేరిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచే ఇంకొక కొత్త గుర్రంగా పుట్టుకొస్తుంది. అంతే తప్పితే ఏ గుర్రానికి సంబంధించి ఆ గుర్రం విడివిడిగా ఉండదు. కాబట్టి అంతకు ముందున్న గుర్రం యొక్క రూపము ఈ మొత్తంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కావాల్సినప్పుడు ఇంకొక పద్ధతిలో కావాలి. అంటే అభివృద్ధి చెందిన గుర్రంగా కదా ఇది. అభివృద్ధి చెందిన ఆత్మగా, కొంత అభివృద్ధి చెందిన ఆత్మగా ఆ రూపం మారాలి. గుర్రం యొక్క రూపం దానికి అనుగుణంగా. అందుకని దానికి తగ్గట్టుగా ఆ రూపం మళ్ళీ వచ్చేస్తుంది ఆ పదార్థంతో. ముందు ఏ పదార్థంతో అయితే చేసామో తక్కువ స్థాయిలో, మళ్ళీ ఆ పదార్థము దాంట్లో వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కువ స్థాయితో ఆ పదార్థంతోనే తయారు చేయబడుతుంది ఈ రూపం. కాబట్టి రూపము కూడా నాశనం అవ్వటం లేదు. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటుంది తప్పితే మూలానికి వెళ్ళిపోతుంది. ఆ మూల పదార్థం నుంచి మళ్ళీ తీసుకుంటాం ఇక్కడికి. ఇట్ బికమ్స్ వెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు ఆపరేషన్. ఇవన్నీ తెలియాలంటే దర్శించాలి, సినిమా చూడాలి మనం. బాగా జరుగుతూ ఉంది, ఒక గుర్రం చనిపోయింది, ఏం జరిగింది? దాని ఆత్మ సామూహిక ఆత్మలో కలిసిపోయింది. మరలా అక్కడి నుంచి ఇంకొక గుర్రం గర్భం ధరించే సమయం వచ్చింది, ఆ ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. ఆ మొత్తంలో కలిసిపోయింది. అంతకు ముందున్న విడిగా ఉన్న గుర్రం ఒకటి ఆత్మలో కలిసిపోయింది, సామూహిక గుర్రం యొక్క ఆత్మలో.
మళ్ళీ అక్కడి నుంచి ఒక గుర్రం పుట్టాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడికి వచ్చేసింది అది. ఈసారి అంతకుముందు ఏ ఎటువంటి రూపంతో ఉన్నదో దానికన్నా మెరుగ్గా అంటే ఈ క్రితం జన్మలో అది సాధించిన అభివృద్ధి, ఎక్స్‌పీరియన్సెస్, అనుభవాలు వాటి ఆధారంగా ఇప్పుడున్న గుర్రం యొక్క రూపం ఆ పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థం. అట్లాగే ఇదంతా మొత్తం సృష్టి అంతా ఆ పద్ధతిలో జరుగుతూ ఉన్నది. ఈ సృష్టికి కావాల్సిన మూల పదార్థం అంటే ఉపాధిగా ఉపయోగపడే పదార్థం, మూల పదార్థం ఒకటే ఉన్నది. అది ఎల్లప్పుడూ ఉంటుంది. దాంట్లోకే చేరిపోతుంది ఇదంతా. మళ్ళా దాంట్లో నుంచే వస్తూ ఉంటుంది. కాబట్టి పదార్థం ఎక్కడ నాశనమైంది? లేదు. మరి పదార్థము నిర్జీవముగా ఉంటుందా? లేదు. జీవంతో ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతుంది ఆ పదార్థం. పదార్థం కూడా జీవంతోనే ఉన్నది. ఇది ద వర్జిన్ ఆఫ్ ద వరల్డ్ అని ఒక బోధించారనమాట ఆయన. హెర్మిస్ ఈ విధంగా బోధించాడు అని చెప్పి ఒక తత్వవేత్త దీన్ని బయటికి వెల్లడి చేశాడనమాట. ద వర్జిన్ ఆఫ్ ద వరల్డ్ అంటే పరిశుద్ధ ప్రపంచము అన్న దాంట్లో ఈ విషయాన్ని చెప్పాడన్నమాట. కాబట్టి పదార్థం గురించి మనం కొంత అవగాహన వచ్చింది. అంటే మనం ఇప్పటి వరకు ఏమనుకుంటున్న స్పిరిట్, ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. పదార్థం ఎప్పటికప్పుడు నాశనం అయిపోతూ ఉంటుంది అని కదా మన యొక్క భావన. కాదు, పదార్థం కూడా ఈజ్ ఎటర్నల్. మ్యాటర్ ఈజ్ ఎటర్నల్. అంటే ఒక ఆలోచన వచ్చిందంటే ఆలోచనకు ఉపాధి మ్యాటర్ తప్పనిసరిగా ఉండాలి. మళ్ళీ ఇంకో విశేషం ఏంటంటే స్పిరిట్ అండ్ మ్యాటర్ వేరువేరుగా మనకు అనిపించినా గానీ స్పిరిటే మ్యాటర్ గా మారుతుంది, మ్యాటర్ స్పిరిట్ గా మారుతుంది అంటే ఒకదానికొకటి అన్నట్టుగా, ఉన్నది ఒకటే అన్నట్టుగా కూడా మనకి క్రమక్రమంగా అవగాహన అవుతుంది. ఎందుకంటే వచ్చింది ఎక్కడి నుంచి? ఒకదాని నుంచి, వన్ రియాలిటీ నుంచి, ఒక చైతన్యం నుంచి. ఏ ఒక చైతన్యం ఏదైతే ఉందో ఎల్లప్పుడూ ఉండేది దాని నుంచి వచ్చింది. రెండుగా విడిపడినట్టుగా అనిపించింది మనకు అంతే. ఎందుకంటే దాని యొక్క అవసరాన్ని బట్టి ఏమైంది? నీరు మంచుగడ్డగా కట్టుకున్నట్టుగా. అటు నీరు ఉంది, నీరు మంచుగడ్డ ఉంది ఒక పక్కన. ఒక పక్కన నీరు ఉంది. అట్లాగే ఒక పక్కన స్పిరిట్ ఉంది, ఒక పక్కన మ్యాటర్ ఉంది. స్పిరిటే మ్యాటర్ గా మారింది. అనే తనకు ఉపాధిగా చుట్టూ తన ఉపాధిని నిర్మించుకుంది అన్నట్టుగా. కాబట్టే తనకి అనుగుణంగా ఆ రూపాన్ని నిర్మించుకోగలిగింది ఆ పదార్థం. To this, the late Dr. Anna Kingsford, the able translator and compiler of the Hermetic fragments, ఎంతో పరిశోధన చేస్తూ ఉంటారు. ఇక అవే తరాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ అనుయాయులు అలాగా చేస్తుంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ సీక్రెట్ డాక్టర్ని రాసే కాలంలో ఒక 100-150 సంవత్సరాల క్రితం డాక్టర్ అన్నా కింగ్స్ఫోర్డ్ అన్న ఆయన ఏబుల్ ట్రాన్స్లేటర్ అండ్ కంపైలర్ ఆఫ్ ద హెర్మెటిక్ ఫ్రాగ్మెంట్స్ అంటే తాళపత్ర గ్రంథాల మీద ఉన్నాయి అవి. ఆ హెర్మిస్, ఆ గ్రీక్ హెరాల్డ్ ఆఫ్ గ్రీక్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి ఉపదేశాలు తాళపత్ర గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటిని అందుకున్న వాళ్ళు వ్రాసి ఉంచారు వాటిని గ్రీక్ భాష. దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు అనమాట. దాన్ని అనువాదం చేశాడు. రిమార్క్స్ ఇన్ ఏ ఫుట్ నోట్, ఆయన ఒక ఫుట్ నోట్ లాగా రాసి తన వ్యాఖ్యను జత చేశాడు అనమాట. దానికి ఏమని? డాక్టర్ మెనార్డ్ అబ్జర్వ్స్ దట్ ఇన్ గ్రీక్, ఆయన కన్నా ముందు మెనార్డ్ అన్న ఆయన ఉన్నాడు. ఆయన దాంట్లో చాలా ప్రముఖంగా ఉండేవాడు. ఆయన మార్గదర్శకుడిగా ఉండేవాడు అనమాట.
అందువల్ల ఆయన్ని ఉదాహరిస్తూ ఆయన ఏం చెప్పాడో ఉదాహరిస్తూ ఈయన చెప్పాడు అనమాట కింగ్స్ ఫోర్డ్ అన్న ఏమంటాడు, ఇన్ గ్రీక్ ద సేమ్ వర్డ్ సిగ్నిఫైస్ టు బి బోర్న్ అండ్ టు బికమ్. అంటే ఒక గ్రీకు భాషలో ఉన్న ఒక పదం రెండు విషయాల్ని తెలియజేస్తుంది. టు బి బోర్న్, టు బికమ్. టు బి బోర్న్ అంటే జన్మించబోతూ ఉన్నది, పుట్టబోతూ ఉన్నది. టు బికమ్ అది అవబోతూ ఉన్నది. అవబోతూ ఉన్నది అంటే ఏంటి, అంతకు ముందు ఉన్నది ఇట్లాగా అవబోతూ ఉన్నది అని. టు బి బోర్న్ అంటే మనకి ఏమనిపిస్తుంది, అంతకు ముందు లేదు కదా, ఇప్పుడు జన్మిస్తున్నది ఇది అని మనకు కొత్తగా జన్మిస్తున్నది అని అనుకుంటాం. అందువల్ల దాని యొక్క ఇది తగ్గిపోతుంది. వాస్తవంగా మనకి జన్మించడం, శిశువు జన్మించాడు అంటే కొత్తగా జన్మించాడా. ఎన్ని జన్మలైన వాడికి ఇప్పుడు ఈ జన్మలో ఈ రోజున ఇట్లాగా వచ్చాడు ఇప్పుడు వాడు. కానీ అట్లా ఎన్నిసార్లు జన్మించాడు వాడు, ఎన్నిసార్లు జీవనాన్ని కలిపి ఎన్నో జన్మలు వాడికి గడిచినాయి. ఎన్నెన్ని జన్మల్లో ఎన్నెన్నో అనుభవాలు సంపాదించాడు వాడు. సంపాదించి ఈ రోజున ఇప్పుడు ఇవాళ పుట్టాడు వాడు ఇక్కడ. కాబట్టి వీడు కొత్తగా పుట్టాడు అని అనటానికి లేదు కదా, కానీ మనకు అట్లా అనిపిస్తుంది కొత్తగా పుట్టాడు అని. అందుకని టు బి బోర్న్ అండ్ టు బికమ్ ఇది అవ్వబోతూ ఉన్నది. అంతకుముందు ఏదైతే ఉందో అది ఇట్లాగా వేరే రూపంగా అవ్వబోతూ ఉన్నదని ఒక అర్థము. ఒక అర్థమేమో టు బి బోర్న్ జన్మించబోతున్నాడు అని అన్నట్టుగా. ఇది గ్రీక్ లో ఒకే పదానికి సంబంధించి రెండు అర్థాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఏమన్నాడు, ఓ మై సన్ మ్యాటర్ బికమ్స్ ఫార్మర్లీ ఇట్ వాజ్. మ్యాటర్ బికమ్స్ అన్నాడు కదా, దానికి వాడిన పదం గ్రీక్ భాషలో, ఇది ఇంగ్లీష్ లో ఉంది కదా, అది గ్రీక్ భాషలో వాడిన పదం. దానికి అర్థం ఏంటనమాట, టు బి బోర్న్, టు బికమ్. అట్లా రెండింటికి కలిపి ఉన్నది అది అర్థము. ది ఐడియా హియర్ ఈస్ దట్ ద మెటీరియల్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఎసెన్స్ ఎటర్నల్, బట్ దట్ బిఫోర్ క్రియేషన్ ఆర్ బికమింగ్ ఇట్ ఈస్ ఇన్ ఎ పాసివ్ అండ్ మోషన్లెస్ కండిషన్. ఆయన ప్రపంచం మొత్తాన్ని, ఈ సృష్టి మొత్తానికి సంబంధించి చెప్తున్నాడు. ఏం చెప్పాడైనా, ద మ్యాటర్ బికమ్స్ ఫార్మర్లీ ఇట్ వాజ్. మ్యాటర్ బికమ్స్ అని అనేటప్పుడు కల్లా అంతకుముందు ఉన్నది అనేది అర్థం అవుతుంది మనకి ఆటోమేటిక్ గా. అంతకుముందు ఉన్నది ఇట్ వాజ్, అంతకుముందు ఉన్నదే ఇప్పుడు ఇట్లాగా బికమ్స్, ఇలాగా అవబోతూ ఉన్నది, అవుతూ ఉన్నది, ఇలా అవుతూ ఉన్నదండి, ఇలా సృష్టి వస్తూ ఉన్నదండి. అంటే అంతకుముందు ఉన్నది అది అవ్యక్తంలో, అంతకుముందు ఒక ముద్దగా ఉంది, అది ఈ పద్ధతిలో ఇలాగా వ్యక్తం అవుతూ ఉన్నది. అంటే కొత్తగా ఏమీ రావడం లేదు ఇక్కడ. అందుకని ద ఐడియా హియర్ ఈస్ దట్ ద మెటీరియల్ ఆఫ్ ద వరల్డ్, ఈ సృష్టి మొత్తానికి కావలసినటువంటి ఆ స్థూల పదార్థం ఏదైతే ఉందో, ఉపాధికి సంబంధించిన పదార్థం, ఆ రూపానికి సంబంధించిన పదార్థం ఏదైతే ఉన్నదో, సమస్త సృష్టికి, మన ప్రపంచానికి, మన భూలోకానికి, మన ఒక జీవికి, ఎక్కడ తీసుకున్న ఒక అణువు వ్యక్తం అవ్వాలన్నా, ఈ సృష్టి వ్యక్తం అవ్వాలన్నా, ఏది వ్యక్తం అవ్వాలన్నా రూపం కావాలి. రూపం కావాలంటే మ్యాటర్ కావాలి, రూపానికి సంబంధించిన మ్యాటర్ పదార్థం కావాలి. పదార్థం కావాలి అంటే అంతకు ముందు ఉంటేనే కదా పదార్థం మనం ఇప్పుడు దానికి ఆ రూపంగా మార్చుకోవటానికి. అంతకు ముందు లేకపోతే మనం ఎలా మార్చుకోగలం? ఇన్ని వస్తువులు మనకి కొత్తగా తయారు చేసుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మన చోట్లో ఉన్నవే, మన భూమిలో నేల లోపల, బయట నేల మీద, ఇక్కడ అన్ని దొరికే వాటినే మనం ఇట్లాగా మార్చుకుని చేసుకుంటున్నాం.
అంతేగాని ఇక్కడ ఏమీ లేని దాన్ని కొత్తగా సృష్టించాము మనం. ఏమీ లేదు. ఉన్నదాన్నే మార్చుకుంటున్నాం. ఇంకొక పద్ధతిలో అవి కలిపి, ఇవి కలిపి 2, 3 రకాలు కలిపేటప్పటికల్లా ఇంకొకటి కొత్తదొచ్చేస్తా ఉంది. ఆ 2, 3 ఎక్కడున్నాయి? అంతకుముందు ఇక్కడే ఉన్నాయి అవి. కాబట్టి కొత్తదంటే ఇది ఎలాగవుతుంది? ఇవే రూపాంతరం చెందిందది. మంచుగడ్డ వచ్చింది. ఇది కొత్తగా వచ్చిందంటే ఎట్లాగా? నీరే మంచుగడ్డగా రూపాంతరం చెందింది. అట్లాగే అంతకుముందున్న 2, 3 రకాలు అంతకుముందున్నాయి అవి. మూడిటిని కలిపేటప్పటికల్లా కొత్త వస్తువు తయారైంది ఇక్కడ. కాబట్టి వస్తువు కొత్తదొచ్చిందండి ఇక్కడ. ఎట్లా వచ్చింది? ఇంతకుముందు ఉన్నవే అవి. ఈ సృష్టి గురించి, ఈ లోకాల గురించి, అలాగే మన భూలోకానికి గురించి, మన ఈ మానవాళి గురించి, మన చుట్టూ ఉన్న విషయాల గురించి, వీటన్నిటిని జాగ్రత్తగా గమనిస్తే ఆ ఏకత్వం మనకి అర్థమవుతుంది. ఒక్కటే అనేకమైంది అన్న దానికి ఇదంతా తీసుకొస్తున్నాడు. దేంతో మొదలెట్టాడు ఈ గ్రంథం? 1 ఫండమెంటల్ లా. ఒకటి అనేకమైనది. ఎట్లాగైంది? పద్ధతులు ఇలాగా అయిందని చెప్తున్నాడు తప్పితే ఇంకా స్టేట్మెంట్ మారలా ఇక. ఒకటే అనేకమైనది. కాబట్టి అన్నిట్లోనూ అనేకంలే ఉంటుంది, ఒకటే ఉంటుంది. అనేకమని మనకి అనిపిస్తున్నప్పటికీ ఉన్నది ఒకటే. ఆ భావన మనలో స్థిరపడటం కోసం ఇది మనకి ఇచ్చాడు. లేకపోతే మనం ఆ భావనలోకి రాలేము. అనేకత్వంలోనే ఉండిపోతాం. మరపు వచ్చేసింది మనకి. మర్చిపోయాం కదా. మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేయాలి తప్పితే వాడికి ఎలాగ తెలుస్తుంది? ఇంకంతే అలా ఉండిపోతాడు వాడు. ఇంకట్లాగా అనేకత్వంలో ఉండిపోతాడు. ఎప్పటికీ గుర్తుకు రాదు అది. గుర్తుకు రావాలంటే ఏం చేయాలి? ఇంకొకడు వచ్చి గుర్తు చేయాలి. అందుకే గురువు శిష్యుడు అని ఆ సంబంధం ఏర్పడింది. గుర్తు చేసేవాడు గురువు అనమాట. మర్చిపోయిన వాడు శిష్యుడు. అంతకంటే ఏం లేదు. వాడు మర్చిపోయిందని గుర్తు చేయడం అంతే. నిద్రపోతున్న లేపడం అంతే. ఇంకేముంది అక్కడ? మెటీరియల్ world is in its essence eternal, but that before creation or becoming, it is in a passive and motionless condition. ముద్దలాగా పడింది అక్కడ అంతే. పదార్థం, రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ఈ అంతరిక్ష పదార్థం, ఈ విశ్వ పదార్థము, ఈ విశ్వము నిర్మించడానికి కావలసిన పదార్థం ఏదైతే ఉందో, విశ్వ ఆవిర్భావానికి ముందు అలాగా పడి ఉంది అక్కడ. ఉంది పదార్థంగా, ఒక ముద్దగా అలాగా ఉందన్నమాట. ఇంకా అప్పటికి బికమింగ్ ఇంకా రాలేదు, బయటకు రాలేదు. అది అవసరమైనప్పుడు బికమింగ్ అయినప్పుడు అది రూపాలను తీసుకుంది. అంతకుముందు రూపాలేమి లేకుండా రూపాలన్నిటినీ తనలో గర్భితంగా చేసుకుని ఏ రూపానికైనా అది సిద్ధంగా ఉంది. ఈ ముద్ద ఈ కొన్ని రూపాలేనండి, కొన్ని రకాలకి ఇది ఉపయోగపడుతుందండి, ఇంకా వేరే రూపాలు దీంతో రాదు అన్నది లేదు. ఏ రూపమైనా సరే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రూపాలు చూస్తున్నాం మనం. అన్నిటికీ మరి ఆ చైతన్యానికి అనుగుణంగా, ఎంత మేరకు చైతన్యము వికాసం చెంది ఉందో దానికి అనుగుణంగా ఈ రూపం ఏర్పడుతూ ఉంది. అనేక రకాలైన రూపాలు, కానీ పదార్థము ఒకటే. ఏ ఒక మూల పదార్థము అక్కడ ఉన్నది. దాని యొక్క శక్తి ఏంటనమాట? ఏ రూపానికైనా అది మారగలదు, దేనికైనా అది ఉపయోగపడుతుంది. అంటే ఆ మహోన్నత దివ్య ప్రజ్ఞ, పరిమిత దివ్య ప్రజ్ఞ. మహోన్నత దివ్య ప్రజ్ఞ అంటే ఆ వన్ రియాలిటీ. వాడేమైంది? సంకల్పము అనేటప్పటికల్లా, సంకల్పించేటప్పటికి తాను పెక్కులు కావాలను అనేటప్పటికల్లా పెక్కులయ్యాడు. పెక్కులయ్యేటప్పటికల్లా ఏమైంది? పూర్తిగా తన స్థితిని మర్చిపోయినా. ఇది స్థూలానికి వచ్చాడు అంటే అర్థం ఏంటి? పూర్తిగా మరపు వచ్చినటువంటి స్థితి, అంత, ఇంకేం లేదు అక్కడ. అక్కడ ఎలాగున్నాడు ఇక్కడ అలాగే ఉంటుంది ఆ ప్రజ్ఞ. అక్కడేమో పూర్తి మెలకువతో ఉంటుంది,
ఇక్కడ పూర్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది, అంతే తేడా. కానీ అక్కడ చాలా అత్యంత శక్తివంతముగా, అత్యంత శక్తులు గలదిగా, గొప్పగా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఏమి లేదు. కాబట్టి అది వేరు, ఇది వేరండి అని అనటానికి లేదు. అదే ఇది. అందుకే దానికి ప్రజ్ఞ, రెండిట్లోనూ ప్రజ్ఞే. మహోన్నత దివ్య ప్రజ్ఞ, ఇక్కడ పరిమిత దివ్య ప్రజ్ఞ. ఇక్కడ పరిమిత అని పెట్టాం, అక్కడేమో మహోన్నత దివ్య ప్రజ్ఞ అని పెట్టాం. పేరు ఒకటే దాదాపుగా, పరిమిత ఇక్కడ. ఎందుకని? స్థూలానికి వచ్చింది కాబట్టి. మెయిన్ గా మనం ఇటువంటి విషయాలు మనం ఆలోచించాలన్నమాట. అప్పుడు ఈ ఏకత్వానికి అన్న దానికి మనం నిర్ధారణకు వస్తాం. ఏకత్వము అన్న నిర్ధారణ మ్యాటర్ అంతా ఒక్కటే. ఇన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలకి ప్రతి అణువు మొదలుకొని ఈ బ్రహ్మాండం, ఈ భూగోళము, గ్రహాలు, సూర్యుడు, సౌర కుటుంబము, నక్షత్రాలు, వీటన్నిటికీ మరి రూపాలు ఉన్నాయి. ఇవన్నీ ఉపాధులే కదా. మనకి కంటికి కనిపిస్తున్నటువంటి గ్రహాలు, సూర్యుడు భౌతిక గోళం, అది రూపం. అది అసలైన సూర్యుడు ఆ రూపాన్ని ఆశ్రయించి ఉన్నాడు. అట్లాగే ప్రతి గ్రహం, నక్షత్రాలు, పాలపుంతలు, గెలాక్సీలు, అలాగా ఈ విశ్వం మొత్తం ఉన్నటువంటి అంతరిక్షంలో, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తము రూపాలతో ఉన్నటువంటి ఈ రూపాలన్నిటికీ పదార్థమే కదా. ఏ పదార్థం అది? రూట్ సబ్స్టెన్స్, ఒకే ఒక పదార్థము, ఒకే ఒక ముద్ద, ఆ మూల పదార్థం ఒకటి ఉన్నది. దాంతోనే ఇవన్నీ తయారైనవి. కాబట్టి ఈ రూపాలన్నిటిని మనం విడిగా చూడగలుగుతామా? వేరువేరుగా. ఇది తక్కువది, ఇది ఎక్కువది, ఇది చాలా గొప్పది, ఇది పనికిరానిది అని అనగలుగుతాము మనం? ఒక పదార్థంతో తయారైంది కదా. ఇది ఎందుకని ఇట్లాగా ప్రవర్తిస్తుంది, అదే ఎందుకని అట్లాగా హోందాగా ప్రవర్తిస్తుంది, గొప్పగా. ఇది ఎందుకని ఇట్లా తక్కువగా ఇలాగ ప్రవర్తిస్తుంది అంటే ఆ చైతన్యము, ఆ రూపాన్ని ఉపయోగించుకుని ఎవరైతే ఏ చైతన్యం అయితే నడుస్తూ ఉన్నదో ఆ చైతన్యం యొక్క వికాసానికి అనుగుణంగా అనే ఏ స్థితిలో ఉందో, ఎంత నిద్రాణ స్థితిలో ఉందో దానికి తగ్గట్టుగా, ఎంత వికాసానికి పొంది ఉన్నదో దానికి తగ్గట్టుగా ఇవి ఉన్నాయి. క్రమక్రమంగా వికాసం పొందుతూ ఉంటుంది. అట్లా వికాస దశల్లో ఉన్నాయి అవి, రకరకాల వికాస దశల్లో ఉన్నాయి అన్నది మనకు అర్థం అవ్వాలి. అట్లాగా అర్థమైనప్పుడు ఏమవుతుంది, మనం చేత్కారం, ఈ తక్కువని చి అనం, ఎక్కువని అబ్బా అనం, ఇద్దరు సమానమే మనకి అన్నట్టుగా మొత్తం ఒక పదార్థము, ఆ ఏకత్వాన్ని మనం దర్శించగలుగుతాం. సో ఇంకా కొన్ని విషయాలు మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యः శుభం నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.